దేవుని నామమునకు స్తోత్రములండి. యేసుక్రీస్తు శ్రమల కాల ధ్యానాంశములుగా ఈ దిన ధ్యానాంశము, యేసు రక్తం మనలను స్వస్థతపరచును. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథం 53:5 మనకి తెలియచేయబడుతుందండి. యేసు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, కానీ ఆయన గాయములు అతిక్రమములను తుడిచివేయటం మాత్రమే కాదు, అతిక్రమములకు పర్యవసానమైన వ్యాధులను కూడా తుడిచివేయనండి. మోషే ఐథియోపియా దేశ స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మిరియామును అహరోనును మోషేకు వ్యతిరేకముగా మాట్లాడారండి. దేవుడు వారిని ప్రత్యక్షపు గుడారం యొద్దకు పిలిచి మిరియాము అహరోనులతో ఇలాగూ మాట్లాడారండి. ఏమనగా, వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచినవాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. సంఖ్యాకాండము 12:6-8 వెనువెంటనే మిరియాము హిమము వంటి కుష్టు గలదాయెను. ఎప్పుడైతే మనము దేవునికి సంతోషకరముగా ఉండమో, లేక ఎప్పుడైతే దేవుని వాక్యమునకు అవిధేయులమవుతామో వ్యాధులు మనకు సంక్రమిస్తాయని ఈ యొక్క మోషే మిరియాము విషయంలో మనకి తెలియబడిందండి. సంఖ్యాకాండము 25 మనము చదివినప్పుడు, ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపము దేవునికి వారిపైన కోపము రేపిందండి. దాని ఫలితంగా సంక్రమించిన తెగులును బట్టి 24,000కు తక్కువ కాకుండా ప్రజలు మరణించారు. ఇశ్రాయేలు మీద పాపము దాని పర్యవసానముగా తెగులును అనగా వ్యాధులను తెచ్చుననుటకు ఇది మరి ఒక ఉదాహరణము. అభ్యంతరమునకు కారణమైన ఇరువురిని వారి గుడారంలో ఈటి చేత పొడవుగా తెగులు ఆగెను. ఫినెహాసు ద్వారా చంపబడిన ఇద్దరు మత్స్యమైన మానవుల యొక్క రక్తమే ప్రబలమవుతున్న తెగులును ఆపివేగా, ఇకను ఏ విధమైన అనుమానము లేకుండా మన కొరకే చిందించబడిన యేసు రక్తము మన వ్యాధులను స్వస్థపరచును, మన అపరాధముల ప్రతిఫలం నుండి మనలను విడిపించును. మనము ఆదాము హవ్వల సంతానముగా ఉన్నందున పాపపు బీజము మనలో ఉన్నది కనుక మనము దుష్ట కార్యములను చూచినప్పుడు, వినినప్పుడు పాపపు ఆలోచనలు మన మనసులో ఏర్పడతాయండి సహజంగా. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మనలో క్రియాత్మకమవుతాయో దాని ఫలితం పాపము జరిగించబడుతుందండి. ఉదాహరణకు, శరీర వాంఛలను గూర్చి ఆలోచనల వల్ల ప్రజలు వ్యభిచారంలో పాల్గొంటున్నారు. ఇది చివరకు అక్రమ లైంగిక కార్యకలాపాల వలన సంభవించు వ్యాధులకును, కడకు ఎయిడ్స్ వ్యాధికి దారితీస్తుందండి. కావున పాపపు భౌతికమైన భావోద్రేకాలకు సంబంధించిన మానసిక వ్యాధులకు కారణమవుతుందండి. యేసు రక్తము మన పాపములను క్షమించి శుద్ధి చేసి తొలగించినట్లయితే, అదే రక్తం పాపుల యొక్క పర్యవసానపు ప్రతిఫలమైన రోగములను స్వస్థపరచదా? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. కీర్తనల గ్రంథం 103:3 ప్రకారం. కనుక యేసు రక్తము ఎలాగున మన వ్యాధులను స్వస్థపరిచి శక్తి కలిగి ఉన్నదో గమనిద్దామండి. రోమా సైనికులు యేసును కొరడాలతో కొట్టుచున్నప్పుడు, తల మీద ముండ్ల కిరీటమును మొత్తినప్పుడు, ఆయన తల మీద రెల్లుతో కొట్టినప్పుడు, కాళ్ళు చేతులను మేకులతో సిలువకు కొట్టినప్పుడు, ప్రక్కలో బల్లె పోట్లతో పొడిచినప్పుడు ఆయన తన గాయముల ద్వారా రక్తము చిందించినాడండి. సహజంగా రక్తం స్రవించుట ఆగిపోయిన తర్వాత గాయములు స్వస్థపడడం ప్రారంభమవుతాయి, వాతలు మచ్చలు ఏర్పడి ప్రారంభమవుతాయండి. యెషయా గ్రంథం 53:5 ప్రకారము ప్రవక్త ఇలాగ సెలవిస్తున్నారు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అలాగునని పేతురు భక్తుడు కూడా వ్రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని పలుకుచున్నారండి. మనము ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొంది ఉన్నామని పలుకుదుమో,
మనము మన కొరకు చిందించబడిన ప్రశస్తమైన శక్తిగల యేసు రక్తంను సూచించుచున్నాము. దాని ఫలముగా మన జీవితములను ఆయన పొందిన గాయముల ద్వారా యేసు రక్తం యొక్క విజయవంతమైన స్వస్థత శక్తిని అనుభవించగలుగుతున్నామండి. పాత నిబంధన గ్రంథంలోని 2 దృష్టాంతముల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా శక్తికి సాదృశ్యంగా సూచిస్తుందండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22లో వ్రాయబడిన ప్రకారము గిలాదు యొక్క గుగ్గిలమునకు వ్యాధులను స్వస్థపరిచే శక్తి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది? గిలాద్ అనే స్థలమునకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే, అది రెసిన్ అను ద్రవమును స్రవించు వృక్షములు ఉన్న ప్రాంతం. ఏదైనా పదునైన సాధనములతో ఆ వృక్షముల బెరడును పొడిచినప్పుడు ఒక విధమైన రెసిన్ ద్రవము ఆ చెట్టు నుండి స్రవించును. ఆ వృక్షము యొక్క బెరడు, వృక్షములు, ఫలముల రంగు ఎరుపు, ఆ వృక్ష ద్రవము నుండి తయారు చేసిన గుగ్గిలమునకు వ్యాధులను స్వస్థపరిచే లక్షణం ఉంటుంది. యేసు రక్తమునకు సాదృశ్యమైన గిలాదు గుగ్గిలమునకి రోగమును స్వస్థపరచు శక్తి ఉన్నట్లయితే, వాస్తవికమైన యేసు రక్తము మరి ఎంత శ్రేష్టమైనదిగా మన వ్యాధుల నుండి మన స్వస్థత పరుస్తుంది కదండి. దేవుడు సూచించు వృక్షమును మోషే మారా జలంలోనికి వేసినప్పుడు నీటిలోని చేదు అంతయు తీసివేయబడి నీరు మాత్రముగా మార్చబడింది. అదేవిధముగా మ్రాను మీద అనగా శిలువ మీద చిందించబడిన యేసు రక్తము మన మీద ప్రోక్షింపబడినట్లయితే అది మన రోగము యొక్క చేదును నీ నుండి, నా నుండి, మనల నుండి తొలగింపదా? తనను తానే యెహోవా రాఫాగా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారము మారా యొద్ద తన ప్రజలకు బయలుపరుచుకున్న దేవుడు మార్పు లేనివాడు. ఈరోజు కూడా యేసు రక్తము ద్వారా నిన్ను, నన్ను ఖచ్చితంగా స్వస్థత పరుస్తారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-31 వచనములలో మనము అధ్యయనం చేయగలిగితే, ఒక వ్యక్తి అయోగ్యంగా ప్రభు బలను సమీపించినప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను సంభవించవలసి వస్తుందో రాయబడి ఉందండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులై రోగులైపోతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31లో వెల్లడి చేస్తున్నారండి. ఈ వచన ప్రకారం ఈ వచనంలో మరొక కోణం నుండి మనం ధ్యానించినట్లయితే, యేసు మన కొరకు పొందిన శ్రమలను, మరణకరమైన వేదనను జ్ఞాపకం చేసుకుని ప్రభు రాత్రి సంస్కారం పాల్గొనడం ద్వారా యేసు రక్తం మనకు ఆశీర్వాదమును, స్వస్థతను ఇచ్చుటలో శక్తి గలదని విశ్వాసముతో మన పాపములను ఒప్పుకొని నెడల యోగ్యంగా ప్రభు రాత్రి భోజన సంస్కారపు పరిచర్యలో పాల్గొనిన ఎడల యేసు రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతుందండి, మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయటకు వెడలి వచ్చారో, దేవుడు వారిని వాగ్దానం చేసిన రీతిగా రోగములలో ఏదియో మీకు రానియను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26లో చెప్పారండి. అని వాక్యమును బట్టి ఈ రోజున కూడా యేసు తన రక్తం ద్వారా ప్రభావితమైన అదే వాగ్దానము అనుగ్రహించుచున్నారు కదా. సోదరులారా, బిడ్డలారా, భక్తులారా, మీ వ్యాధి, నా వ్యాధి, మన వ్యాధులు ఏదైనాను భౌతికంగా కానీ భావపరమైనవి కానీ స్వస్థపరచుటకు యేసు రక్తం నాకు శక్తి కలదండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 14లో వ్రాయబడిన రీతిగా యెహోవా నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందుదును అన్నట్లు మొర్రపెట్టండి. యేసు వాక్యమందును, యేసు రక్తం ద్వారా పరిసమాప్తి చేయబడిన కార్యమందును నమ్మిక ఉంచుదామండి. తక్షణమే మనందరికీ స్వస్థత కలుగుతుంది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. ఆమేన్.